బీఆర్కే న్యూస్ ఛానల్లో చూస్తున్న ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నా పేరు రమేష్ బాబు. గిరిజన మూలికా వైద్యం నేను చేసేటటువంటిది. ఈ వీడియోలో బరువు తగ్గడానికి చాలామందికి ఫ్యాట్ ఎక్కువైపోయి ఇబ్బంది పడుతుంటారు కదా, స్థూలకాయం. ఈ బరువు తగ్గడానికి మన ప్రకృతిలో లభించేటటువంటి మూలికలలో కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి. అందులో చండ్ర చెక్క అని ఉంటుంది. ఈ చండ్ర చెక్క యొక్క బెరడుతో మనం తయారు చేసేటటువంటి వైద్యాన్ని మనము ఈ యొక్క బరువు తగ్గడానికి ఉపయోగించుకుంటాము. ఈ చండ్ర చెక్క బెరడు తెచ్చుకొని దాన్ని చిన్న చిన్న పీసులు కట్ చేసి నీడలోనే ఆరబెట్టాలి. అదేవిధంగా త్రిఫల చూర్ణం కూడా అంటే కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, ఈ 3 ఫలాలు తీసుకొని వాటిని సమభాగంగా తీసుకొని చూర్ణంగా తయారు చేసుకొని ఆ పొడి కూడా తయారు చేసి పెట్టుకోవాలి. వీటితో మనం ఔషధంగా ఎలా ఉపయోగించుకోవాలి, అది ఎలా తయారు చేసుకోవాలి పూర్తిగా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి. అయితే ముందుగా చండ్ర చెక్క ఎలా ఉంటుందో చూపిస్తానండి. దీనిని చండ్ర చెక్క అంటారు. ఇది మనకు అడవి ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతాయి. కాబట్టి ఈ యొక్క చండ్ర చెక్క బెరడు అంటే లోపల ఉండేటటువంటి బెరడు ఇట్లా ఉంటుందన్నమాట. వీటిని ఇట్లా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను. ఈ విధంగా ఇట్లా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని ఈ చండ్ర చెక్క బెరడు ఈ యొక్క చండ్ర చెక్క పౌడర్ చేస్తే ఈ విధంగా అవుతుందన్నమాట. ఈ విధంగా పౌడర్ అవుతుంది. అదేవిధంగా త్రిఫల చూర్ణం, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, ఈ 3 కలిపి తయారు చేసింది త్రిఫల చూర్ణము. ఈ చూర్ణము అదేవిధంగా కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ చూర్ణం, త్రిఫల చూర్ణము, అదేవిధంగా చండ్ర చెక్క బెరడు చూర్ణము 2 కలిపి మనము ఒక డికాషన్ లాగా అంటే ఒక కషాయం లాగా తయారు చేసుకొని దానితో బరువు తగ్గడానికి ఏ విధంగా ఎంత మోతాదు ఎట్లా తయారు చేసుకో చూపిస్తానో ఒకసారి చూడండి. ముందుగా అయితే మనము పొయ్యి వెలిగించుకొని బాండ్లు పెట్టుకుంటాం. ఇట్లా పెట్టుకొని ఇందులో 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. ఇట్లా 2 గ్లాసులు నీళ్ళు పోసి 2 గ్లాసులు నీళ్ళు పోసినాం కదా, అందులోకి మన చండ్ర చెక్క పొడి వేసుకోవాలి. నేను చెక్కలు వేసి చూపిస్తున్నా. ఇట్లా చండ్ర చెక్కలు చిన్న చిన్న పీసులు కట్ చేసినట్టు అనమాట. ఇట్లా కొన్ని వేసేసి ఒకవేళ పౌడర్ అయితే 1 స్పూన్ నిండా వేసుకోండి. నేను చెక్కలు కొన్ని వేసి చూపిస్తున్నాను. పౌడర్ అయినా చెక్కైనా ఒకటే. అదేవిధంగా త్రిఫల చూర్ణం అయితే కొద్దిగా చండ్ర చెక్క వేసుకున్నాం కదా, మనకు త్రిఫల చూర్ణం 1 స్పూన్ తీసుకొని ఇట్లా ఇందులోనే కలుపుకోవాలి. ఈ 2 చెక్క చూర్ణము ఒక 10 నిమిషాల వరకు చిన్న మంట మీద మరగాల. మరిగి అదేమిటంటే ఆ చెక్కలో ఉండేటటువంటి బలము, ఆ చూర్ణంలో ఉండే బలము ఆ నీళ్ళలోకి పోతుంది. కాబట్టి కొంచెం అది మరగాలి. ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద ఇట్లా ఒక 2 గ్లాసుల నీళ్ళు పోసి ఒక బౌల్లో చండ్ర చెక్కలు కొద్దిగా చూర్ణం అయితే కొద్దిగా చెక్క అయితే కొన్ని వేసుకోవచ్చు. చూర్ణం అయితే 1 స్పూన్ అనమాట. ఇట్లా ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు బాగా ఆ 2 గ్లాసుల నీళ్ళు 1 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాల. మరిగి ఈ చూర్ణంలో ఉండే బలము, చెక్కలో ఉండే బలం అంతా నాని అందులోకి వెళ్ళిపోతుంది. చెక్క వేసుకుంటే రాత్రి నానబెట్టండి. రాత్రి నానబెట్టి చండ్ర చెక్కలు చిన్న చిన్న పీసులు కట్ చేసినవి నైట్ నానబెట్టి ఉదయము మనం కషాయంలాగా చేసుకోవాలి. పౌడర్ అయితే డైరెక్ట్ వేసేయచ్చు. చండ్ర చెక్క చూర్ణం పొడి 1 స్పూను, త్రిఫల చూర్ణం పొడి 1 స్పూన్ వేసి 2 గ్లాసుల నీళ్ళలో వేసి బాగా మరిగినాక దాన్ని ఒక 2 గ్లాసులు 1 గ్లాస్ అయినాక మరిగినాక దాన్ని చల్లార్చుకొని వడబోసుకొని ఎర్లీ మార్నింగ్ లేదంటే నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో బాగా పట్టుకుంటుంది, ఆ వేస్టేజ్ ఫ్యాట్ అంతా కరిగిపోతుంది. కాబట్టి ఇట్లా మనకు ఒక 10-15 నిమిషాలు బాగా మరగాలి. ఈ విధంగా మనకు 2 గ్లాసుల నీళ్ళు 1 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించిన తర్వాత వడబోసుకోవాలి. ఇట్లా వేస్టేజ్ మొత్తం మనకు అవసరం లేదు. చూడండి, ఫైనల్గా మీకు ఈ విధంగా కషాయంలాగా తయారవుతుంది.
ఇందులో మనం ఏ విధంగా తయారు చేసుకున్నామంటే 2 గ్లాసులు నీళ్ళు బౌల్లో పోసుకొని చండ్ర చెక్కలు కొద్దిగా చూర్ణం అయితే 1 స్పూను వేసుకోవాలి. త్రిఫల చూర్ణం 1 స్పూన్ వేసి బాగా మరిగించి 2 గ్లాసుల నీళ్ళు 1 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించిన తర్వాత దాన్ని మనం గ్లాసులో పోసుకొని కొద్దిగా చల్లారినాక ఉదయాన్నే పరగడుపున తాగి 1 గంట తర్వాత గంట వరకు గ్యాప్ ఇస్తే శరీరంలో ఉన్న కొవ్వంతా కరుగుతుంది. ఇట్లా మనం వాడంగా శరీరంలో ఉన్న వ్యర్థమైన కొవ్వంతా కరిగిపోయి మనిషి ఆరోగ్యంగా ఫిట్గా ఉంటారనమాట. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదన్నా మీకు మెడిసిన్ గురించి కావాలన్నా మమ్మల్ని సంప్రదించాలంటే కూడా మా ఫోన్ నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేసి కలవచ్చు. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి.